హాయ్ గైస్, దిస్ ఈజ్ ఇనాయత్ అండ్ యు ఆర్ వాచింగ్ మీ అండ్ ఎక్స్ప్లోర్ ఇండియా. ఎప్పటిలాగే ఈరోజు వీడియోలో కూడా మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, వీడియో ఏంటంటే లేడీ ఫోటోగ్రాఫరు తన దగ్గర ఉండే స్కూటీలోనే తిరుపతి నుండి కడప వరకు రైడింగ్ వీడియో ఉంటుంది. సో ఈ రైడింగ్లో వచ్చేసి నేను పిలియన్ లాగా ఉంటాను అండ్ షీజ్ ఏ మెయిన్ రైడర్. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెసింగ్ బెల్ ఐకాన్ బటన్ టు గెటింగ్ అవర్ notifications of every updating videos. What a scenery, what a beautiful scenery. Oh my god. కదా టీవీ పైన గడియారం ఉంది 11:30 ఎగ్జాక్ట్లీ వెళ్తున్నామండి. మా లగేజ్ ఇక్కడ ఉంది, చూడండి. ఈ లగేజ్ తీసుకొని వెళ్తున్నాము. చెక్అవుట్ మేడం. ఫస్ట్ సార్ అవును సార్. ఇక్కడ చూడండి, మనము పై వైస్రాయ్ హోటల్లో ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుండి మనం లోపలికి పోయేటప్పుడు ఇక్కడ ఒక దేవునికి వెంకటేశ్వరుని గురించి వెంకటేశ్వరుని దేవుని మొత్తం పటాలు ఉన్నాయి. వన్ సైడ్ వచ్చేసి మొత్తం గోల్డ్ ఇది మొత్తం గోల్డా సార్? కాదు, జస్ట్. సో ఇప్పుడు మనము ఎల్బీ ప్రెస్ చేసాము. మన బండి వచ్చేసి ఎల్బీ పార్కింగ్ లాట్లో ఉంది. సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. నిన్న మనము స్కూటీ తీసుకొచ్చాము కదా, సో అదే స్కూటీ ఇప్పుడు మనము అక్కడి నుంచి కవర్ చేసుకునేందుకు వెళ్తున్నాను. సో నేను ఇక్కడే ఉంది కదా, బండి స్టార్ట్ చేయలేదు కదా. సో ఐ థింక్ ఇంజిన్ వచ్చేసి కొద్దిగా కూలింగ్లో ఉంది, స్టార్ట్ అవ్వడం లేదు. 3-4 టైమ్స్ సో మన లగేజ్ ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు లగేజ్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. లగేజ్ కౌంటర్లోకి వెళ్తున్నాము. ఓకే సార్, అక్కడ పెట్టండి సార్. అక్కడ థ్యాంక్ యూ సార్. సార్ రైటా లెఫ్టా సార్? కోడూరు లీలామాల. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే కడప సార్? అవునా సార్, థ్యాంక్ యూ సార్. కడప వెళ్ళేది ఉంది, అందుకోసం సార్. కడప 140 కిలోమీటర్స్ ఇక్కడ నుండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకున్నాము.
అదే గాడి దిగు. తిరుపతి నుండి ఎన్ని కిలోమీటర్లు అండి ఇక్కడికి? 45 కిలోమీటర్ మనం కవర్ చేసేసాము. ఇంకా మనకు ఇంకా ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్. సో మీకోసం ఇక్కడ అంటిపళ్ళు ఉన్నాయి. సో మీరు అంటిపళ్ళు కావాలంటే అంటిపళ్ళు తీసుకోవచ్చు. తర్వాత అక్కడ పప్పాయ ఉంది, పప్పాయ కూడా తీసుకోవచ్చు. బట్ నేను ప్రస్తుతానికి వచ్చేసి ఏది తీసుకోవడం లేదు. నేను ఇక్కడ నుంచి మళ్ళీ సార్ మీ పేరు సార్? ఉదయగిరి పెంచలయ్య గారు. మీరు ఇక్కడ పప్పాయ అంటే మీకు ఈ పప్పాయ వనం ఉందా మీకు? లేదండి, మేము రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటారు. సో ఇక్కడ పప్పాయే కాదు అంటి పండ్లు కూడా ఉన్నాయి అన్నీ. ఇక్కడ మా బైక్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ అంటి పండ్లు ఏంటి ఇక్కడ చాలామంది అంటుంటారు, చాలామంది ఇక్కడ పప్పాయ మాడి అంటిపండు ఇక్కడ నుంచి మన కోడూరు నుండి ఎక్కడికి పోయినా కానీ ఢిల్లీ ఇతర నార్థన్ ఇండియాలో కూడా మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ అవుతుంటారు. అంటే అంత పెద్ద పంట రైల్వే కోడూరు, కడప జిల్లా రైల్వే కోడూరు. ఇక్కడ వచ్చేసి సూస్పురపల్లి విలేజ్. ఇక్కడ వచ్చేసి బొప్పాయి, అరటి, మ్యాంగో బాగా పండుతాయి. ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు పోతాయి. ఓ నిజమే, అన్ని రాష్ట్రాలకు పోతాయి. మీరు చెప్తే డెఫినెట్గా వినాల్సి వస్తుంది. అంటే మేము రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ టూరిస్టులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్ముతాం. బండి మీద మా లగేజ్ చూడండి ఎలా ఉందో. హెల్మెట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఇంకా కోడూరు జస్ట్ చెప్పాను కదా 9 కిలోమీటర్స్ కోడూరు అని. సో ఇక కోడూరు, రాజంపేట, కడప. నెక్స్ట్ ఆగుతామా లేదా అన్నది కూడా తెలీదు. బట్ స్టార్ట్ చేస్తున్నాము.